వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు నిన్న అసెంబ్లీలో క్లియర్ స్టేట్మెంట్. కరేడులో 8,200 ఎకరాలని సేకరిస్తున్నాము అని చెప్పి రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు అసెంబ్లీలో వెల్లడించారు. 8,200 ఎకరాల భూసేకరణ ద్వారా సేకరిస్తామని చెప్పి అన్నారు. ఈ కరేడు ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో రైతుల నుండి భూములు సేకరించాలని నిర్ణయించుకున్నామని, అయితే భూసేకరణ కారణంగా ఉపాధి కోల్పోయే కరేడు గ్రామంలోని కుటుంబాలకు ఉపాధిని కల్పించే బాధ్యత తమ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. పాయింట్ నెంబర్ 1, పారిశ్రామిక హబ్ ఏర్పాటు ద్వారా వచ్చే ఉద్యోగ అవకాశాలు స్థానికులకే మొదటి అవకాశాలు కల్పిస్తామన్నారు. కరేడు మొత్తం ఇండోసోల్ కంపెనీయే ఏర్పాటు చేయబోయే పారిశ్రామిక హబ్కు 8,200 ఎకరాలు సేకరిస్తున్నామని స్పష్టం చేశారు. రైతులను ఒప్పించి భూసేకరణ చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే 500 ఎకరాలు, పాయింట్ నెంబర్ 2, 500 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు లిఖితపూర్వకంగా అంగీకారం తెలిపారని వెల్లడించారు. పారిశ్రామిక హబ్ ఏర్పాటు ద్వారా తమ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని రైతులు నమ్మినట్లు మంత్రి వెల్లడించారు. మంత్రి గారికి రైతులు ఏమైనా వచ్చి చెప్పారా, మేము నమ్ముతున్నాము కరేడు ప్రాంతంలో ఖచ్చితంగా అభివృద్ధి జరిగిపోతుంది మీరు తీసుకొచ్చే ఈ ఇండోసోల్ వల్ల అని చెప్పి ఏమైనా చెప్పారా? అందుకే టైటిల్ ఈ విధంగా పెట్టడం జరిగింది, కథ కంచికి కరేడు ఇండోసోల్కి 8,200 ఎకరాలు సేకరిస్తున్నారు. ఇందులో ఏం చెప్పారు, నా బంధువులకో నా స్నేహితులకో పరిశ్రమలు ఇవ్వడం లేదు, వేరొకరి పరిశ్రమలను ఫ్యాక్టరీలను లాక్కునే ప్రభుత్వం తమది కాదు. ఈ 2 పాయింట్లు బాగానే ఉన్నాయి. ఇక్కడేమి స్నేహితులకో బంధువులకో పరిశ్రమలు ఇవ్వలేదు అంటూనే మరి గతంలో మనం మాట్లాడింది ఏంటండి? అండ్ ఐఎమ్ రియల్లీ సారీ, మల్లారెడ్డి కుందా గారు ఫోన్ చేస్తానన్నాను మీకు ఆ రోజు, తర్వాత కుదరలేదు మాట్లాడడానికి. ఎందుకంటే తదనంతర పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకుంటున్నాయనేది చూసాము, పక్కన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే దీనికి సంబంధించి. బట్ అన్ఫార్చునేట్గా అక్కడ ఏం జరుగుతోంది అనే దాంట్లో కూడా క్లారిఫికేషన్ లేదు. మొన్న మధ్య నేతి మహేశ్వరరావు గారితో మాట్లాడినప్పుడు కూడా ఆయన కూడా ఇదే చెప్పారు, ఇక్కడ ఎవరిది తప్పు ఉంది అంటే వైసీపీది తప్ప అంటే ఇక్కడ టీడీపీది తప్ప, టీడీపీ తప్ప అంటే వైసీపీ తప్ప కాదు, మొత్తం ఇక్కడ రాజకీయ నాయకులదే తప్పుగా కనిపిస్తోంది. అలాగే మాకే ఇక్కడ ఇది చేసి పెట్టారు. రైతు కూలీల సంగతి ఏంటి, మత్స్యకారుల సంగతి ఏంటి, మిగతా చేనేత వస్త్రకారుల సంగతి ఏంటి, మిగతా వృత్తుల వాళ్ళ సంగతి ఏంటి అంటే ఉపాధి కల్పిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ ఈ సేకరణ ఇదంతా వద్దు చెయ్యొద్దు అన్నటువంటిది ఎక్కడా లేకుండా పోయింది. పైగా ఎకరానికి 20 లక్షల రూపాయలు వస్తుంది అని చెప్పి. అలాగే వ్యాన్పిక్ ప్రాజెక్ట్ వచ్చి ఉంటే తమ జిల్లా అయిన బాపట్ల కూడా ఎంత అభివృద్ధి చెంది ఉండేదంటూ ప్రసాద్ గారు స్పష్టం చేశారు. మరి వ్యాన్పిక్లో కేసు ఏమైందో వారే చెప్పాలి. వ్యాన్పిక్లో ఆ వాటర్ ఏదైతే పోర్ట్ ఏదైతే ఉందో కేసు, ఆ కేసు సంగతి అందరికీ తెలిసిందే. వచ్చుంటే అన్నారు, అక్కడ వచ్చుంటే అన్నదే అనుమానం. అలాగే ఇక్కడ మళ్ళీ ఇంకా కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకోవాలి. ఇంకో మాట అన్నారు ఏంటంటే, నిజమైన పారిశ్రామిక అభివృద్ధిని సాధించేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. కియా పరిశ్రమ రావడంతో అనంతపురం జిల్లా అభివృద్ధిలో పరుగులు తీసింది. ఎస్, ఐ అగ్రీ విత్ దిస్. నిజంగా కియా పరిశ్రమ అక్కడ రావడం అనంతపురానికి గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు, అందులో ఎటువంటి మొహమాటం లేదు. అలాగే పారిశ్రామిక అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు అనడానికి కూడా ఇక్కడ ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే మరి ఈ ఇండోసోల్ కంపెనీ ఎవడిదయ్యా? యువగళం పాదయాత్రలో ఇప్పుడు అంటే ఎలా ఉందంటే, యాక్చువల్లీ ఇంకొక టైటిల్ అనుకున్నానండి ఈ ప్రజెంటేషన్కి, ఒక టైటిల్ అనుకున్నా, అందరూ దొంగలే ప్రజలే పిచ్చోళ్ళు. ఈ రాజకీయ నాయకులు ప్రభుత్వాలు మారుతున్నాయి అటు ఇటు వీళ్ళే తప్ప ఇంకెవరూ లేరు. సో వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు, వీళ్ళు మాట్లాడేటువంటి మాటల్ని మనం తీసుకున్నప్పుడు నిజంగా పిచ్చోళ్ళం మనమే అవుతాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు, నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరు వాళ్ళు జనసేన తరఫున రిలీజ్ చేసినటువంటి ఆ లెటర్ హెడ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో అవైలబుల్గానే ఉంది. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా అవైలబుల్గానే ఉన్నాయి. 2019-24 మధ్యకాలంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి సంబంధించి, విశ్వేశ్వరరెడ్డికి సంబంధించి, ఈ ఇండోసోల్ అనేటువంటి సంస్థకు సంబంధించి ఏ విధంగా మనం వ్యాఖ్యానం చేశాము, అలాగే ప్రభుత్వం ఏ విధంగా కట్టబెట్టింది, వాళ్ళ పేడప్ క్యాపిటల్ ఎంత, వాళ్ళ కంపెనీ ఎప్పుడు ఫ్లోట్ అయింది, ఎక్కడి నుంచి చేశారు, వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు, అసలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ ఏంటి, ఇవన్నీ వాళ్ళ కెపాసిటీ ఇవన్నీ చూడకుండా వాళ్ళకి భూములు దారాదత్తం చేస్తూ ప్రాజెక్టులు కట్టబెడుతూ ఇచ్చినటువంటి ట్రాన్స్ఫార్మర్ల బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి ఇన్ని వేల ఎకరాలు ఏ విధంగా ఇస్తారు అంటూ, వాళ్ళు ఇచ్చినటువంటి ట్రాన్స్ఫార్మర్లు కూడా నాసిరకంగా ఉన్నాయని చెప్తూ, అలాగే అదానికి సంబంధించినటువంటి ఈ స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో కూడా వీళ్ళే ఉన్నారని చెప్పి ఎన్నో ఆరోపణలు ఆ రోజు చేసాం, ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ఇవన్నీ అవినీతిపరమైనటువంటివి.
అవినీతితో కూడుకున్నవి. ఈ విశ్వేశ్వరరెడ్డి జగన్మోహన్ రెడ్డికి బినామీ, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనేటువంటి ఒక బోగస్ సంస్థ, దాని నుంచి వచ్చినటువంటిదే ఈ ఇండోసోల్ అనేటువంటిది. దీనికి కరేడులోని పచ్చటి భూములు ఇచ్చేస్తారా అని దాదాపు 2 నెలల పైచిలుకు నుంచి నాకు తెలిసి నేను రిపోర్ట్ చేయడం మొదలుపెట్టింది ఈ ఇష్యూ మీద 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి ఈ కరేడు మీద ఎన్నోసార్లు మాట్లాడాం, ఇన్ని చెప్పించారు. గతంలో కూడా వీటి మీద ఎన్నో డిబేట్లలో పార్టిసిపేట్ చేయడం జరిగింది, ఎంతో వివరణాత్మక విశ్లేషణలు చేయడం జరిగింది, అంతా అయింది. ఈరోజు ఏమైపోయిందంటే కరేడులో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు ఆ 20 లక్షలు తీసుకుంటున్నారు ఎకరానికి. ఇన్నాళ్ళు అసలు మా పంట పొలాలు మేము ఇవ్వము, మా భూములు మేము ఇవ్వము, దీంతో మాకు సెంటిమెంట్ ఉంది, ఇవన్నీ ప్రజల తరఫు నుంచి చూస్తే అవన్నీ మామూలు మాటలేనా? సర్లేరా 20 లక్షలు వచ్చింది, సచ్చినోడికి వచ్చిందే కట్నం అని ఆగిపోయారా? లేదు నిజంగానే అక్కడ పారిశ్రామిక అభివృద్ధి జరిగిపోయే ఇండోసోల్ అనేటువంటి కంపెనీ వచ్చేసి వాళ్ళు మీకు ఏమన్నా పెట్టేస్తారా కిరీటం నెత్తి మీద అని భావించేస్తున్నారా? ఇప్పటికీ ఫైనల్ అయిపోయినట్టేనా? మంత్రి గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆన్ రికార్డ్ ఉంది కాబట్టి ఇప్పుడు అసెంబ్లీలో 500 మంది కాదు 500 ఎకరాలు ఇవ్వడానికి లిఖితపూర్వకంగా ఇచ్చారు. 8,200 ఎకరాల్లో 500 ఎకరాలు ఇవ్వడానికి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారట అక్కడ. అంటే మరి మిగతా వాళ్ళు ఇవ్వనట్టే కదా. దాదాపు 7,800 ఎకరాలు మేము ఇవ్వమని చెప్తున్నట్టేగా ఇంకా చర్చలు జరుగుతున్నాయి. మేము అందరం నమ్మేస్తున్నాం పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది అంటే అని. మరి ఇప్పుడు ఆ ఇండోసోల్ అనేటువంటి ఆ బోగస్ కంపెనీ ఏ విధంగా మీ దగ్గర నుంచి భూసేకరణ చేయించుకుంటుంది? ప్రభుత్వం సిగ్గు లేకుండా, ఐఎమ్ రియలీ సారీ టు సే దిస్, అది లోకేష్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, సిగ్గు అనేది లేకుండా వీళ్ళు ఆ రోజు చేసినటువంటి ప్రకటనలు ఏంటి, ఈరోజు చేస్తున్నటువంటిది ఏంటి? ప్రజలకు జవాబుదారీతనం అంటే ఇదేనా మాట్లాడాల్సిందే? ఇదా మీరు ముందుకు తీసుకెళ్లాల్సిందే? అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి దొంగ అయిపోయాడు, ఈరోజు మీరు దొంగలు అనుకోవాలా? ఒకవేళ నిజంగానే ఇది జరుగుతుంది అంటే కనుక జగన్మోహన్ రెడ్డితో పాటు మీరు కూడా దొంగలే, అందులో ఎటువంటి మొహమాటం లేదు. కూటమిలో ఉన్న వాళ్ళు కూడా దొంగలే. అందుకే ఇక్కడ కరేడుకి సంబంధించి ఇప్పటిదాకా చేసినటువంటి ఉద్యమం అనుకోవాలి దీన్ని, ఇంకా ఆ రోజు చేసినటువంటి ఆరోపణలు అనుకోవాలి. మీరు మరి ఏం చెప్తాం? ఇంకా ఇండోసోల్కి 8,200 ఎకరాలు తీసుకెళ్ళి ఇచ్చేస్తారు, పారిశ్రామిక అభివృద్ధి జరిగిపోతుంది, సోలార్ ప్యానల్స్ తయారు చేసేస్తారు. వాళ్ళకి ఆల్రెడీ గతంలో వేరే చోట ఇచ్చినటువంటి ల్యాండ్ ఉంది. ఇప్పుడు బీపీసీఎల్ కనో, రామాయపట్నం పోర్ట్ కనో, లేదంటే అంతకుముందు ఇండోనేషియా పేపర్ మిల్ ఏదైతే వచ్చిందో దానికి ఇచ్చినటువంటి ఆ ఏరియాలో పెట్టుకోవచ్చు. 500 ఎకరాల నుంచి 500 ఎకరాలు కూడా అవసరం లేదని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ అందరూ కూడా దీనికి. మరి అంత భారీ పెట్టుబడులు వాళ్ళ దగ్గర ఉన్న మేబీ ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, మిగతా వాళ్ళకి ఇచ్చినటువంటి ముడుపులు ఏవైతే ఉన్నాయో ఆ ముడుపులకి తగ్గ పరిహారం అని చెప్పి దీన్ని భావించాలా ఇప్పుడు? అంటే దొంగల దగ్గర లంచాలు తీసుకుని ఈరోజు మళ్ళీ మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అనుకోవాలా? అంటే ప్రజలే పిచ్చి వాళ్ళు. ఇక్కడ మీరు ములాఖాతులు బాగానే ఉన్నాయి, మీ వల్ల వెధవలు అయిపోయేది ఎవరంటే ప్రజలు అయిపోవాలి. అయ్యో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెప్పారు ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనేది ఒక బోగస్ సంస్థ. లోకేష్ కూడా యువగళంలో ఎక్కడ పడితే అక్కడ జాతీయ మీడియాకి, ఇక్కడ ఉన్నటువంటి మీడియాకి, మన ప్రతినిధులకి, మన యువతకి సభలు పెట్టినప్పుడు అడిగినప్పుడు కూడా ఆ ఇండోసోల్ అనేటువంటిది ఒక బోగస్ సంస్థ అండి, ₹1,00,000 పేడప్ క్యాపిటల్ తప్పితే ఏమీ లేదు, దానికి వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూసుకున్నారు కదా, అలాంటిది వస్తే మేము ఎందుకు యాక్సెప్ట్ చేస్తామని చెప్పినటువంటి నారా లోకేషే ఈరోజు మౌనంగా ఉన్నాడు అనుకోవాలా? మౌనంగా లేరు, కార్యాచరణలోకి వెళ్ళిపోయారు. అందుకే వచ్చింది అసెంబ్లీలో ఈరోజు ప్రకటన దానికి సంబంధించి. కరేడు భూములు ఇండోసోల్కి ధారాదత్తం, భూసేకరణ చేసి వాళ్ళకి ఇస్తాం, ఎకరాకి 20 లక్షలు. ఎవరికి ఇస్తున్నారు ఇప్పుడు అది తీసుకెళ్ళి? ఇండోసోల్ కాకుండా ఇంకొక కంపెనీని ఏదైనా తీసుకొచ్చి ఉంటే కనీసం నమ్మకం, ఓకే ఇండోసోల్ అనేటువంటి సంస్థ బోగస్ది కాబట్టి వాళ్ళకి ఇవ్వట్లేదురా, వేరే మంచి కంపెనీని తీసుకొచ్చారు, ఇగో వీళ్ళు జెన్యూన్ రా ఇక్కడ అని చెప్పడానికన్నా ఉండేది కనీసం. అది కూడా లేకుండా సెల్ఫ్ గోల్స్ వేసుకొని కూటమికి మచ్చని పెట్టుకుంది. ఇది మాసిపోని మచ్చ. సో మారిపోయిందండి. కూటమి ప్రభుత్వం వచ్చింది అనగానే ఏదో బతుకులన్నీ కూడా డిఫరెంట్ లెవెల్లోకి వెళ్ళిపోతాయి, అక్కడ ఉన్నటువంటి అవినీతి ఇక్కడ కనిపించకుండా పోతుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. సరే బతుకులు మారుతున్నాయి అనేది వేరే విషయం, పక్కన పెడితే ఈ సంక్షేమానికి అభివృద్ధికి ముందుకు వెళ్తున్నారన్న పాయింట్లో బాగానే ఉంది. కానీ ఇలాంటి కంపెనీలని, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి పక్కన పెట్టుకొని మళ్ళీ అంటే జగన్మోహన్ రెడ్డిని పెంచి పోషిస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి పెద్దలు, అంతకుమించి ఏమీ లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు అని మొత్తుకున్న వీళ్ళే ఈరోజు అబ్బెబ్బే లేదు, మేము చేస్తే అది తప్పు కాదు, ఏదో ముతక సామెత ఉంటుంది చూసారా, వాళ్ళు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారం అని. అలాగా కూటమి చేసే సంసారం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యభిచారం చేశాడు, అదే దాన్ని సరి చేసి వీళ్ళు వచ్చి చేస్తున్నారు. తేడా ఏమీ లేదు, వైస్ వెర్సా అంతే.
వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా అంతే, అవినీతి అనే ఆరోపణ మాత్రమే చేస్తారు. ఆచరణలోకి వచ్చేసరికి ఇది ఏవి ఉండవు. ఒక పక్క లిక్కర్ స్కామ్లో నిజాయితీగా జరిగిందాన్ని బయటపెట్టి చేసినందుకు అభినందిస్తూ ఉంటే, ఇక్కడికి వచ్చి ఇలాంటి దగులుబాజీ పనులు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఏమనాలి? ఎస్, ఐ కాల్ ఇట్. నేను ఇదే అంట. లేదంటే లోకేష్ క్షమాపణ చెప్పాలి బహిరంగంగా ప్రజాంతరం ముందుకు వచ్చి, అయ్యా ఆ రోజు నేను చేసినటువంటి వ్యాఖ్యలు, ఎందుకంటే స్టిల్ ఐ హ్యావ్ దట్ వీడియో రికార్డ్. కూటమికి సంబంధించి ఆ రోజు యువగళంలో లోకేష్ ఏం మాట్లాడాడు అనేదానికి కూడా దీంట్లో ఉంది. మేబీ ఆయనకి నా మీద కోపం రావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమి వాళ్ళు నన్ను చాలా తిట్టుకోవచ్చు, నేను జగన్మోహన్ రెడ్డికి అమ్ముడుపోయాను అని, లేదు అంటే ఇంకొక అభిప్రాయానికి నేను అమ్ముడుపోయాను అని చెప్పి వాళ్ళు అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో మనం టైప్ చేస్తే క్లియర్గానే వస్తుంది. గతంలో అన్నారు 47,809 కోట్లు దోచిపెడుతున్నారు ఇండోసోల్ కంపెనీకి అని చెప్పి వచ్చినటువంటిది. తర్వాత 8,348 ఎకరాలు దీనికి సంబంధించి, ఇదే కరేడుకి సంబంధించి గతంలో వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు. జగన్ రెడ్డి బినామీ కంపెనీలు అరబిందో ఫార్మా, అదాన్ డిస్టిలరీస్, ఇండోసోల్, సత్యసాయి ఎలక్ట్రికల్, ఇది వాళ్ళు చెప్పినటువంటిదే. బినామీలకు 2,20,000 కోట్లు, ₹1,00,000 ఏర్పాటైన ఇండోసోలార్కి 76,000 కోట్ల ప్రాజెక్టులు. జస్ట్ ట్విట్టర్లోకి వెళ్ళి ఇండోసోల్ అని టైప్ చేశానండి. However, see, we have to tomorrow we'll have to review all this. There's no second thought about it. However, see, we have to also keep in mind that there is an investor sentiment. What Jagan has done is gone after real companies, very strong PPAs. These were companies that were funded by SoftBank, which is a very large investor based out of Japan, and these are very, very strong renewable energy companies based out of India, like Suzlon and so on and so forth. Now, if you harass such companies, obviously no one will come, because SoftBank has a global reputation. They'll go and tell. Lulu has a global. Indosol is an example. A company that has 1 lakh crore capital invested. Sorry, 1 lakh. Sorry, anta crores lo gelgam. Has only 1 lakh capital invested. Is claiming to invest 72,000 crores. 1 lakh rupees capital. Company is claiming to invest 72,000 crores. That is how fake this entire summit is. Acres, yes. Yes. Do you have necessary evidence to substantiate? They are all from Pulivandala. They are all care of addresses Pulivandala. Indosol is ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసింది. ఇండోసోల్ అనేటిది సంబంధించింది ఒక విచిత్రమైన విషయం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇండోసోల్ కంపెనీ పరిశ్రమని సాడిస్ చంద్రబాబు అంటే ఆయన మాట్లాడడం, సేవ్ కరేడు అనే ఉద్యమం సంకనాకిపోయింది. ఐఎమ్ రియల్లీ సారీ. కరేడు రైతులు నా మాట పట్ల ఏమన్నా మీరు హార్ష్గా ఫీల్ అయినా నేను చేసేదేం లేదు. కరేడు ఉద్యమం సంకనాకిపోయిందండి. నేను కూడా చెప్తున్నాను కదా, కరేడు ఉద్యమం సంకనాకిపోయింది. నేను చాలా జెన్యూన్గా తీసుకున్నాను ఈ సబ్జెక్ట్ని. ఇన్ఫ్యాక్ట్ మా పాలసీకి ఏంటంటే బయాస్డ్గా ఎక్కడ ఏం మాట్లాడద్దు, ఇది మాట్లాడద్దు, ఉన్నది ఫ్యాక్ట్ మాట్లాడండి అని చెప్పి మాట్లాడినప్పుడు, ఎస్ సార్ ఇక్కడ ఇది ఉంది, అమరావతి ఉద్యమానికి ఆ రోజు ఎంత అయితే ఉందో ఇక్కడ కరేడు ఉద్యమానికి కూడా మనం అంత మద్దతు ఇవ్వాలి సార్, ఎందుకంటే అక్కడ రైతులే ఇక్కడ రైతులే. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి వాళ్ళు ఇచ్చారు. కానీ ఇక్కడ కరేడు రైతులు మా ఇంచి భూమి కూడా మేము ఇవ్వం, ప్రాణాలైనా తీసుకుంటాం కానీ ఇంచి భూమి కూడా ఇవ్వమని చెప్పి పోరాడుతున్నారు సార్. వాళ్ళ పోరాటంలో జెన్యూనిటీ ఉందని చెప్పి నేను తీసుకున్న దానికి నిజంగా ఈరోజు చింతిస్తున్నానండి. ఈ మాట అనడానికి కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మంత్రి గారి ప్రకటన వచ్చింది, సాక్ష్యాధారాలు మీ ముందు పెట్టాను నేను, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలే. ఇప్పుడు ఎవరిని తప్పుపట్టమంటారు? నన్ను నేను తప్పుపట్టుకోవాలా? నేను వేరే ఏ ఆస్పెక్ట్లో కూడా నేను ఇంత బాధపడాల ఈ విషయంలో. కానీ కరేడు దగ్గరికి వచ్చేసరికి నేను చేసినటువంటి రిపోర్టింగ్ కూడా ఈరోజు నన్ను చూసి నన్ను వెక్కిరిస్తోంది. నా రిపోర్టింగ్ కూడా నన్ను వెక్కిరిస్తోంది. పిచ్చి వెధవా, నువ్వు చేసింది రిపోర్టింగ్ ఏమిట్రా? అసలు నువ్వు ఆ సమస్య మీద ఏమైనా పోరాడమేమిట్రా? సమస్యని 10 మంది దృష్టికి తీసుకెళ్ళామేమిట్రా? నువ్వు అదేమైనా జెన్యూన్గా చేసావా? ఇదేం వెక్కిరిస్తోంది ఈరోజు నన్ను ఈ ప్రకటనతో. ఇంకా రెస్ట్ చెప్పుకోవడానికి ఏమీ లేదు. అంటే ఇంకో మాట అనొచ్చు, ఏంటి పవన్ 20 లక్షల ఎకరానికి వాళ్ళు ఇస్తాను అంటే అది మేము తీసుకోవద్దా? ఎకరానికి 20 లక్షలు అంటే మాట్లాడుకుంటున్నావా ఇక్కడ అని చెప్పి చాలామంది అనొచ్చు.
ఒకవేళ ఆ ఆస్పెక్ట్లో మీరు ఆలోచిస్తే సేవ్ కరేడు అనే ఉద్యమం ఆ రోజు వచ్చి ఉండేదే కాదు. ఆ రోజే మాట్లాడుకునే వాళ్ళు, అయ్యా మాకు 10 లక్షల ఎకరానికి కాదు, మాకు 25 లక్షలు కావాలి, లేదంటే 50 లక్షలు కావాలని ఫిక్స్ చేసుకొని ప్రభుత్వంతో మంతనాలు ఆ రోజే చేసుకుని ఉద్యమం దాకా వెళ్లకుండా, రోడ్లు ఎక్కకుండా, నేషనల్ హైవేస్కి వెళ్లకుండా, సేవ్ కరేడు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఇదంతా చేయకుండా ఆ రోజే మాకు 25 లక్షలకి గవర్నమెంట్ నుంచి మద్దతు వచ్చింది కాబట్టి మేము మా పంట పొలాలని ఇవన్నీ ఇచ్చేస్తున్నాము, ఆ ఉలవలపాడు మామిడి కానీ ఇంకోటి కానీ మాకు ఏం అవసరం లేదు, మా చుట్టుపక్కల మాకు ఉన్నటువంటి ఆ చారిత్రక ప్రశస్తి కానీ ఇదంతా మేము పెద్ద పట్టించుకోము, ఇప్పుడు ఇంకా మాకు మా పిల్లల భవిష్యత్తు ఇదంతా కూడా ముఖ్యం మాకు అని చెప్పి అనుకున్నారా? ఇక్కడ దాకా వచ్చేది కాదు, ఈరోజు నేను ఈ మాట మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. కరేడు విండోసోల్కి కథ కంచికి. నమస్కారం. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.